హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీడియా ముందు చక్రధర్ మీనాక్షి భార్యాభర్తలని బయట పెట్టి పల్లవికి చక్రధర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అక్షయ్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అవని అక్షయ్ ఇద్దరూ కూడా చక్రధర్ ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అవని అక్షయ్ స్టేషన్కి రావడం చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన అవనిని అక్షయ్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్షయ్ అవనిలతో ఏంటి ఇలా వచ్చారు, దారి తప్పొచ్చారా అని అనగానే ఇక అక్షయ్ లేదు, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాం అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. రే అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు జైల్లో ఉన్నా కూడా నీ బుద్ధి మార్చుకోవా అని అనగానే ఇక చక్రధర్ నేనేం చేశాను అని అంటాడు. ఏం చేసావా, నీ గురించి నిజాలు బయటపడకూడదు అని మా నాన్నని చంపాలని చూసావు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు, నాకు మీ నాన్న అలా అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదు అని అనగానే ఇక అక్షయ్ సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికి రాలేదు, నువ్వు ఏం చేసినా కూడా మా నాన్న చేయాలనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికే వచ్చాను అని అక్షయ్ అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఇక మనసులో ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. రేయ్ చూడు, నువ్వు ఎన్నో ఘోరాలు మోసాలు చేశావు, ఎందరో జీవితాలతో ఆడుకున్నావు, కానీ నీ పాపం పండే రోజు తొందరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో అని అక్షయ్ చక్రధర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి అసలు ఈ అక్షయ్ అవని ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాతో అక్షయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఒకవేళ నేనే ఆ మీనాక్షి భర్తనని అక్షయ్కి తెలిసిపోయిందా అని చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అక్షయ్ రాజేంద్ర దగ్గరికి వస్తాడు. ఇక రాజేంద్రనే చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. రాజేంద్ర చేతిని పట్టుకొని, నాన్న, నువ్వు మా అత్తయ్యకి అవనికి న్యాయం చేయాలని ఎంతగానో అనుకున్నావు, అత్తయ్య అవని అందరి ముందు అవమానాలు పడుతూ ఉంటే నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను. నీకు నిజం తెలిసిన మరుక్షణమే ఆ నిజం అందరికీ తెలియాలని, అత్తయ్యకి అవనికి అవమానాలు ఉండకూడదు అని నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టాలని ఆ రోజు పార్టీని అరేంజ్ చేశావు. కానీ ఆ చక్రధర్కి నువ్వు పార్టీలో ఏం చెప్పబోతున్నావో ముందే తెలిసిపోయినట్టుంది. అందుకే తన మనుషుల చేత నీకు ఈ పరిస్థితి కలిగించాడు. దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నాన్న. అవనికి అత్తయ్యకి న్యాయం చేయలేనని నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది. నువ్వు బాధపడకు నాన్న, నువ్వు చేయలేని పనిని నీ కొడుకుగా నేను చేస్తాను. నేను మీకు మాటిస్తున్నాను, తొందరలోనే అత్తయ్యకి అవనికి న్యాయం చేస్తానని నేను నీకు మాటిస్తున్నాను నాన్న. మీరిక ధైర్యంగా ఉండండి, చూస్తూ ఉండండి, మీ కొడుకు అనుకున్నది చేస్తాడు అని అక్షయ్ రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర మాత్రం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అవని అక్కడికి వస్తుంది. ఏంటండి, మావయ్య గారితో అంతలా ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఏం లేదవని, నాన్న చేయాల్సిన కొన్ని పనులు నా మీద పడ్డాయి, అవి బాధ్యతగా స్వీకరించి అది నేను చేయాలనుకుంటున్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అవని, ముందు ముందు నీకే అర్థమవుతుంది, నేను చేయబోయే పనితో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి, బుద్ధి రావాల్సిన వాళ్ళకి బుద్ధి రావాలి అని అక్షయ్ అంటూ ఉంటే అవని అయితే షాక్ అయిపోతుంది. అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది.
ఉదయం కాగానే అక్షయ్ హడావిడిగా బయలుదేరుతూ ఉంటే అప్పుడే పార్వతి రే ఎక్కడికి రా అని అంటుంది. అమ్మా నేను ఈ ముఖ్యమైన వ్యక్తులని కలవడానికి వెళ్తున్నాను అని అనగానే ముఖ్యమైన వ్యక్తులా ఎవర్రా అది అని అంటుంది. నీకే ముందు ముందు తెలుస్తుందమ్మా అని అక్షయ్ అయితే బయలుదేరతాడు. అక్షయ్ నేరుగా భరత్ ఉండే రూమ్ దగ్గరికే వెళ్తాడు. అక్షయ్ అక్కడికి వెళ్ళేసరికి భరత్, ప్రణతి, మీనాక్షిలు ఇంట్లోనే ఉంటారు. భరత్ రావడం చూసి మీనాక్షి, భరత్, ప్రణతిలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భరత్ బావా ఏంటిది సడన్గా అని అంటూ ఉంటే మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను భరత్ అని అనగానే ఇక మీనాక్షి బాబు కాఫీ తీసుకురానా అని అంటుంది. పర్వాలేదు అత్తయ్య మీరు కూడా కూర్చోండి మీతో మాట్లాడాలి అని అనగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి ఏంటన్నయ్య నువ్వు ఒక్కడే వచ్చావు వదినని తీసుకురాలేదేంటి అని అంటూ ఉంటే లేదమ్మా మీ వదినకి నేను ఇక్కడికి వస్తున్న విషయం తెలీదు తనకి చెప్పకుండా వచ్చాను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భరత్ ఏంటి బావా ఏం మాట్లాడాలని వచ్చావు అని అనగానే భరత్ రేపు ఉదయం నువ్వు, అత్తయ్య, ప్రణతి ముగ్గురు మా ఇంటికి రావాలి అని అనగానే భరత్, మీనాక్షి, ప్రణతిలు షాక్ అయిపోతారు. దేనికన్నయ్య అని ప్రణతి అడుగుతూ ఉంటే అక్కడికి వస్తే మీకే తెలుస్తుందమ్మా ఖచ్చితంగా రావాలి అని అక్షయ్ అంటాడు. ఇక భరత్ క్షమించు బావా నేను మీ చెల్లెలు వస్తాం కానీ అమ్మని మాత్రం ఆ ఇంటికి తీసుకురాలేను అని అంటాడు. ఇక అది విని అక్షయ్ ఏంటి భరత్ అని అంటూ ఉంటే అవును బావా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మా అమ్మ ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి సందర్భం ఉన్నా లేకపోయినా అమ్మని సూటిపోటి మాటలని అందరూ అవమానిస్తున్నారు. మా అమ్మ చాలా బాధపడుతుంది. ఇక అది నేను చూడలేను బావా అందుకే అమ్మని ఇంకెప్పుడు ఆ ఇంటికి తీసుకురాలేను కావాలంటే నేను మీ చెల్లెలు వస్తాము అని అనగానే అక్షయ్ చూడు భరత్ అలాంటి వాళ్ళంతా నోరు మూయించాలనే నేను రేపు అత్తయ్యని మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తున్నాను. చూడు భరత్ మీరెవరూ లేకపోయినా పర్వాలేదు కానీ రేపు అత్తయ్య ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి ఏంటి బాబు ఏమంటున్నావో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అత్తయ్య చెప్పాను కదా రేపు అక్కడికి వస్తే అన్నీ అర్థమవుతాయి అంతేకాదు మిమ్మల్ని అవమానించిన వాళ్ళ నోరంతా మూతపడుతుంది ఖచ్చితంగా రావాలి అని అంటూ ఉంటే ఇక భరత్ అది కాదు బావా అని అంటూ ఉంటాడు. చూడు భరత్ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రేపు అత్తయ్యని ప్రణతిని తీసుకొని మా ఇంటికి రా అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్షయ్ అలా మాట్లాడడంతో మీనాక్షి, భరత్, ప్రణతిలకి ఏమీ అర్థం కాదు. రే మీ బావ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా అని అంటూ ఉంటే నాకు అర్థం కావట్లేదమ్మా కానీ బావని చూస్తూ ఉంటే ఏదో చేయబోతున్నాడు అంటున్నాడు కదా మిమ్మల్ని అవమానించిన వాళ్ళ నోర్లు మూతబడిపోతాయని రేపు ఖచ్చితంగా మనం ఆ ఇంటికి వెళ్ళాలి అని భరత్ అనుకుంటూ ఉంటాడు. అక్షయ్ నేరుగా అక్కడి నుంచి తన మేనత్త రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ కొట్టగానే రాజేశ్వరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా అక్షయ్ ఉండడాన్ని చూసి రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ రాజేశ్వరిని చూసి ఎలా ఉన్నవత్తయ్య అని అంటూ ఉంటే చావలేక చావు కోసం ఎదురు చూస్తూ ఇంకా బ్రతికే ఉన్నాన్రా అని అనగానే అక్షయ్ చాలా బాధపడతాడు. ఏంటత్తయ్య ఏం మాటలవి అని అంటూ ఉంటే లేకపోతే ఏంట్రా ఏ ఆడదానికైనా ఎవరి తోడు లేకపోయినా భరించగలదు కానీ భర్త తోడు లేకపోతే ఏ ఆడది భరించలేదు అలాంటి నా భర్తని కావాలని మీరు జైల్లో ఉంచారు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ్ అత్తయ్య నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అని అనగానే ఇంకా నాతో మాట్లాడడానికి ఏమున్నాయిరా నా భర్తని విడిపించమని ప్రాధేయపడ్డాను అడుక్కున్నాను కానీ నా మీద కాస్తైనా కనికరం చూపించలేదు నా భర్తని బయటికి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ జైలుకు పంపించావు ఇంకా నీతో నాకు మాటలేంట్రా అని అంటూ ఉంటే ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి తర్వాత మీ ఇష్టం
అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక రాజేశ్వరి చెప్పరా అని అనగానే, అత్తయ్య రేపు నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి అని అనగానే, దేనికిరా? ఇంకా ఆ ఇంట్లో నాకేం మిగిలిందని రావాలి? భర్త జైలుకి వెళ్ళాడు, నాకు అన్నీ అయిన అన్న ఇప్పుడు జీవోత్సవంలా పడి ఉన్నాడు. నేను అక్కడికి వచ్చిన నా అన్న ఎలా ఉన్నావు చెల్లెమ్మ అనే పరిస్థితిలో లేదు. ఇక నాకు ఆ ఇంట్లో ఎవరూ లేరురా, నేను ఆ ఇంటికి రాలేను అని అంటూ ఉంటే, అలా కాదత్తయ్య, నువ్వు అక్కడికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం విషయాలు తెలియాలి అని అనగానే, నువ్వు రేపు ఒకసారి మా ఇంటికి రా అత్త, మా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పు మావయ్యని విడిపించమని. ఆ మరుక్షణమే మావయ్యని విడిపించుకొస్తాను అని అంటూ ఉంటే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే, అవునత్త, రేపు నువ్వు అక్కడికి వస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ ఒక్కసారికి నా మాట వినత్తా అని అనగానే రాజేశ్వరి ఆలోచించి, సరేరా, నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావంటే ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికే అని నాకు అర్థమైంది. ఖచ్చితంగా వస్తాను అని ఇక రాజేశ్వరి చెప్పగానే, థ్యాంక్స్ అత్తయ్య అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్షయ్ ఇంటికి రాగానే ఇక పల్లవి అయితే అక్షయ్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, అక్షయ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు? ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా అని అనుకుంటూ ఉంటుంది. అక్షయ్ ఇంట్లోకి రాగానే అప్పుడే ఈ కవని, ఏంటండి ఎక్కడికి వెళ్ళారు అని అనగానే, అన్ని సమస్యలు తీరడానికి మార్గం వెతకడానికి వెళ్ళానవని అని అంటాడు. అది విని పార్వతి, పల్లవి, భానుమతి అందరూ షాక్ అయిపోతారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునమ్మా, రేపటితో మన అన్ని సమస్యలు తీరిపోతాయి, అన్ని గొడవలకి పరిష్కారం దొరుకుతుంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి, అక్షయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఏం చేయబోతున్నాడు, ఎలా తెలుసుకోవాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అక్షయ్ చెప్పినట్టు ఉదయం కానే అవుతుంది. ఇక శ్రీకర్, కమల్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అన్నయ్య, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దామా అని అనగానే అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి, రే శ్రీకర్, కమల్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, అందరం ఇంట్లోనే ఉంటున్నాం, మీరు కూడా ఇంట్లోనే ఉండండి అని అనగానే కమల్, శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య, మనం ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాం కదా అని అంటూ ఉంటే, అవునరా, కానీ ఈరోజు కాదు, రేపు వెళ్దాం, ఈరోజు ఇంకో ముఖ్యమైన పని ఉంది, అందుకే మన ఇంట్లో వాళ్ళందా ఇంట్లోనే ఉండాలి అని అక్షయ్ అనగానే అందరికీ ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి మీనాక్షి, భరత్, ప్రణతిలు వస్తారు. వాళ్ళు అక్కడికి రాగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఇదేంటి వీళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది. ప్రణతి పార్వతి దగ్గరికి వచ్చి, అమ్మా అని హగ్ చేసుకొని, ఎలా ఉన్నారమ్మా అని ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి, ఏంటమ్మా పెట్టకుండా ఇలా వచ్చారేంటి, ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని పార్వతి అంటూ ఉంటే, ఏంటమ్మా అక్షయ్ అన్నయ్య మీతో చెప్పలేదా అని అంటుంది. ఏ విషయం గురించి అని అనగానే, నిన్న అక్షయ్ అన్నయ్య వచ్చి నన్ను, అత్తయ్యని, భరత్ని ఇక్కడికి ఖచ్చితంగా రమ్మని చెప్పారు, ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పాడమ్మా అని అనగానే ఇక పార్వతి, ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంట్రా, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రణతి వారిని ఇంటికి రమ్మని చెప్పావు, అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలని చెప్తున్నావు అని అనగానే, అమ్మా కాస్త ఓపిక పట్టండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి అని అక్షయ్ అంటూ ఉంటే అందరూ కూడా అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్, ఇదేంటి, అత్తయ్య కూడా వస్తానని చెప్పింది కదా, ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుండగానే ఇంతలోనే రాజేశ్వరి అక్కడికి వస్తుంది. రాజేశ్వరి రాగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామ్ కూడా వచ్చింది అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మామ్ అని రాజేశ్వరిని హగ్ చేసుకొని, ఎలా ఉన్నావు మామ్ అని అంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి కూడా, నేను బాగానే ఉన్నానమ్మా,
నువ్వెలా ఉన్నావు అని ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా నాతో ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటే, నిన్న అక్షయ్ మన ఇంటికి వచ్చి ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి రమ్మని చెప్పాడే, నేను ఎంత కాదని చెప్పినా బలవంతం పెట్టాడు, అందుకే వచ్చాను అని రాజేశ్వరి అంటుంది. ఇక పల్లవికైతే ఏమీ అర్థం కాదు. మామ్ని కూడా అక్షయ్ రమ్మన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద బాంబే పేల్చబోతున్నాడు, ఏమై ఉంటుంది అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పార్వతి, చెప్పరా ఏ విషయం గురించి మాట్లాడాలని ప్రణతి వాళ్ళని రాజేశ్వరి వదిన్ని ఇక్కడికి రమ్మని చెప్పావు అని అంటూ ఉంటే, అమ్మా ఇంకా ముఖ్యమైన వాళ్ళు కూడా రావాలమ్మా, వాళ్ళు వచ్చేంత వరకు ఓపిక పట్టండి, మీకే తెలుస్తుంది అని అంటూ ఉంటే, ఇంకా మన కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారా అని అనగానే, అమ్మ కాసేపు ఆగమ్మా నీకే తెలుస్తుంది అని అక్షయ్ అంటాడు. అక్షయ్ ఏం చేయబోతున్నాడో తెలియక ఇంట్లో వాళ్ళంతా కూడా అయోమయంగా చూస్తూ ఉంటారు. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి, ఈ అక్షయ్ ఏదో చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అవని కూడా అసలు ఈయన ఏం చేయబోతున్నారు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ఇంటి ముందుకి కెమెరా వాళ్ళు, మీడియా వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు రావడం చూసి కమల్, శ్రీకర్, పల్లవి అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, శ్రీకర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏ ఏంటి అలా వస్తున్నారు అని అంటూ ఉంటే, సార్ ఇక్కడ ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాం అని అంటూ ఉంటే, ముఖ్యమైన ఇన్ఫర్మేషనా? లేదు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే, అప్పుడే అక్షయ్, రే కమల్ వాళ్ళని నేనే రమ్మన్నాను అని అంటాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, ఏంటండి మీడియా వాళ్ళని ఎందుకు రమ్మన్నారు అని అంటూ ఉంటే, అవని కొన్ని నిజాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది, అందుకే ఆ నిజాలు బయట పెట్టడానికి మీడియా అయితేనే కరెక్ట్, అందుకే మీడియాని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి, రే ఏం మాట్లాడుతున్నావురా, ఏం నిజాలు ప్రపంచానికి తెలియాలి అనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అమ్మ కాస్త ఓపిక పట్టండి మీకే అర్థమవుతుంది అని అక్షయ్ అంటాడు. ఇక పల్లవికైతే పిడుగుపడినట్టు చెమటలు పడుతూ ఉంటాయి. మీడియా వాళ్ళు కూడా వచ్చారు అంటే అక్షయ్ ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ మీడియా వాళ్ళ ముందుకి వెళ్ళగానే మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అక్షయ్ గారు, ఈరోజు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు, ఏంటా ముఖ్యమైన విషయం అని అనగానే ఇక అక్షయ్, అవును మీతో ఈరోజు ఒక నిజం బయట పెట్టాలని ఇక్కడికి రమ్మన్నాను, ఒక ఆడదాని భవిష్యత్తు, తను పడ్డ అవమానాలు ఇవాళతో ముగిసిపోవాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని ఇక మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, నేను మా అత్తయ్య మీనాక్షి గురించి మాట్లాడుతున్నాను అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి, రే మీనాక్షి గురించి మాట్లాడవలసింది ఏముందిరా అని అనగానే, అమ్మ అత్తయ్యని, అవరిని ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు ఎంతగానో అవమానించారు, అత్తయ్యని మీ భర్త ఎవరు అని నువ్వు కూడా ఎన్నోసార్లు సూటిపోట మాటలని అత్తయ్యని అవమానించావు, ఇక అలాంటి అవమానాలు అత్తయ్యకు ఉండొద్దమ్మా, అందుకే అత్తయ్య భర్త ఎవరు అన్నది అందరి ముందు బయట పెట్టాలని ఈరోజు మీడియా వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను అని అనగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అక్షయ్కి మా నాన్నే ఆ మీనాక్షి భర్త అని తెలిసిపోయిందా, ఓ గాడ్ అని ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ వచ్చి, బావగారు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా మీడియా ముందు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే, దేనికి పల్లవి, ఇంట్లో ఎవరికీ లేని అభ్యంతరం నీకెందుకు అని ఇక అక్షయ్ అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా టెన్షన్ పడుతూ, బాబు ఇప్పుడు ఇదంతా ఎందుకు, నిజం తెలియాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కదా,
అని అంటూ ఉంటే ఇక భానుమతి, ఏ మీనాక్షి ఏం మాట్లాడుతున్నావు? వాడేదో నిజం తెలుసని నీ భర్త ఎవరో అని బయట పెడతానంటున్నాడు. అందుకు సంతోషపడక ఎందుకలా భయపడుతున్నావు? రే నువ్వు చెప్పరా, ఈ మీనాక్షి మొగుడెవరు అని అనగానే ఇక అక్షయ్, ఇంకెవరు నానమ్మా, ఆ చక్రధర్, పల్లవి కన్న తండ్రి, రాజేశ్వరి అత్తయ్య భర్త ఆ చక్రధరే మా అత్తయ్య భర్త, అవని కన్న తండ్రి అని అనగానే ఇక పల్లవి, రాజేశ్వరి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, బావగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న ఈ మీనాక్షి మొగుడేంటి? ఆ అవని భరత్ల కన్న తండ్రి ఏంటి? లేదు, మా నాన్న భార్య మా అమ్మే. మా నాన్న రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని నేను మాత్రమే అని పల్లవి అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి కూడా, రే ఏం మాట్లాడుతున్నావురా, నా భర్త ఈ మీనాక్షి మొగుడేంట్రా అని అంటూ ఉంటే, అవునత్త, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చక్రధర్ మావయ్యే మా అత్తయ్య భర్త అని అనగానే ఇక పల్లవి, ఏంటి బావా, ఎలాంటి ఆధారం లేనిది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అనగానే, ఆధారం ఉంది పల్లవి అని తన దగ్గర ఉన్న చక్రధర్ మీనాక్షి పెళ్లి ఫోటోని మీడియా ముందు బయట పెడతారు. ఇక మీడియా వాళ్ళు అదంతా కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అక్షయ్ ఆ ఫోటోని చూపించగానే ఇక పల్లవి, రాజేశ్వరి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ తనని ఇంతలా మోసం చేశాడు అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.